మంచిది. మరి సమయంలో ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మరి వాక్య భాగాన్ని చదువుకుందాము, ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన. కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పదిమంది దేవుడి నుంచి ఆశించుకుంటాం. అమ్మ, మీ పిల్లలు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు చూసినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వసృష్టికర్తల దేవా, ఆది సంపూర్ణ దేవా, నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మొదలుకొని ఇంకా మధ్యాహ్న కాలం తండ్రి, నీ పాటల తండ్రి, నీ పాటల ద్వారా, ప్రత్యేక పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నేను గణపరచడం, మహిమపరచడం, ఆరాధించడం తండ్రి. అవును, ఇంక సమయం తండ్రి, నీకు విలువైన వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరి ఆత్మ చేత నింపండి, నన్ను నోటు కొరకు వాడుకొని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి నామమునకు మహిమ కలుగును గాక. మంచిది. మరి చదువుకున్నటువంటి మరి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి పోయిన ఆదివారం దినాన మరి దేని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. పోయిన ఆదివారం దేని గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఉందా పోయిన ఆదివారం చర్చి? పోయిన ఆదివారం చర్చి ఉందా? ఉంది. ఎంతమంది చర్చికి వచ్చినారు? నేను వచ్చిన. మరి వాక్యం ఏంటి? దేని గురించి మనము వాక్యం ధ్యానం చేస్తున్నాం. పోయిన ఆధారం ఎంత కూర్మీనలు అంటే ఎవరు కూర్మలేదు? అందరూ వచ్చినారు చర్చికి. ఎవరు లేదా కూలికి? చాలా సంతోషం. కూలి ఒకటి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించుగాక. ఏంటిది? ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. ఇంకా యెహోవా శిక్షను ఆయన గద్దింపుకు లోబడిన వాడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించిన వాడు ధన్యుడు కదా. మరి ఈ దినాలు కూడా కంటిన్యూ చేద్దాం దాన్ని. మధ్య కొంత వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం దాన్ని. మరి ఈ దినాలు కూడా ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంటుంది. దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? కీర్తనకారుడు ద్వారా దావీదు మరి మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏమని సెలవిస్తున్నాడు? దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇంకా మరి 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ధన్యతలు? 2 కదా. 2 ఉన్నాయి, కానీ ఇందులో చాలా మర్మం దాగి ఉంది. 2 మాటలు మాత్రమే కనిపిస్తాయి. చాలా సింపుల్ గా
వింతగా అనిపిస్తున్నాయి. కానీ వీటిని ఎవరైతే పరిహారం పొందుతారో, దేని గురించి పరిహారం పొందాలి? పరిహారం అంటే ఏంటిది? అతిక్రమం అంటే ఏంటిది? దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు గారు మాట్లాడుతున్నాడు, తన అతిక్రమములకు. అతిక్రమం అంటే ఏంటిది? అతిక్రమం అంటే క్రమం లేని జీవితం. అంటే క్రమం లేని జీవితం అతిక్రమము. ఒక క్రమమైన పద్ధతి లేదు, ఒక క్రమమైన జీవితం లేదు. మన ఇష్టాచారాన్ని జీవితం మనం జీవిస్తున్నాం. మన పాపంలో చేస్తున్నాం, మన మార్గాలను ఎంచుకుంటున్నాం కదా. ఎవరికి తోచిన మార్గము వారు ఎంచుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక క్రమం అంటూ లేదు మనిషికి జీవితానికి. నా జీవితానికి నాదే క్రమము, మీ జీవితాలకు మనదే క్రమము. ఎవరి మార్గం మనదే. అది సరైనదా, మన బాగున్నదా, మన మంచిదా చెడ్డదా అనేది ఆలోచన లేదు. వెళ్ళిపోతున్నాం అంతే. ఇది నా మార్గం కరెక్ట్గా, నేను అనుకున్నదే కరెక్ట్ కదా. దేనికి వాక్యం సెలవుస్తుంది. అయితే అంటున్నాడు ఇక్కడ దావీదు కీర్తనకారుడు అంటున్నాడు ఏమని? తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు. అంటే మనం తిరుగుతున్నటువంటి అతిక్రమ మార్గము, క్రమం లేని జీవితాల నుండి మనం పరిహారం పొందాలి అంటే మార్చుకోవాలి. మన మనసును మార్చుకోవాలి. మన మనసును దేవునికి అంకితం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవునికి అంకితం చేసుకుంటామో, ఎప్పుడైతే మన మనసు దేవునికి ఇస్తామో, ఇదిగో ప్రభువా నా హృదయం, ఇదిగో ప్రభువా నా మనసు అని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావో, అప్పుడు నీ జీవితం ఏమైపోతుంది తెలుసా? ధన్యకరమైపోతుంది కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. మరి పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, తన పాపములకు. ఎవరి పాపము? ప్రవీణ్ సార్ చేసిన పాపము. ఇంకా మన పేరు పెట్టుకొని చేయమా పాపము? ఎవరైనా ఖచ్చితంగా పాపము చేయవలసిందే. చేస్తాడు ఖచ్చితంగా. ప్రతి మనిషి భూమి మీద పాపము చెయ్యని వాడు ఎవరైనా ఉన్నాడా? ఎవ్వరు కూడా లేరు కదా. ప్రతి ఒక్కరు కూడా పాపము చేస్తారు. మరి పాపం అంటే ఏంటిది? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏ ఆజ్ఞ? ఈరోజు ఉదయకాలం ధ్యానం చేస్తున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం పాపాన్ని గురించి తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం చదవమా. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం ఒక్కటే మనము పాపం అనుకుంటున్నాం. వాక్యం ఏమి సెలవిస్తుంటుంది? 9వ ఆజ్ఞ. 9వ ఆజ్ఞ కాకుండా మనకి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞలు ఏమున్నాయి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తే పాపమా? తిరస్కరిస్తే పాపమా? తిరస్కరిస్తే పాపం, ప్రేమిస్తే ఆజ్ఞను నెరవేర్చిన వారం అవుతాం. దేవుని మాటను నెరవేర్చిన వారం అవుతాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాము. ఎప్పుడు? పొరుగు వారిని ప్రేమించినప్పుడే. పొరుగు వారిని తిరస్కరిస్తే మనకు పాపం
అందుకే దేనికి వాక్యం సెలవుస్తుంది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమంటున్నాడు? తన పాపమునకు కదా దేనికి వాక్యం సెలవుస్తుంది. తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మరి ఎవరైనా పాపము ప్రాయశ్చిత్తం నొందుతున్నారు? ఎవరైనా మరి పాపం మనం చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నామా? ఒప్పుకుంటామా? ఇంకా దాన్ని రెట్టింపు అవుతుంది కానీ పాపము ఒప్పుకునే ప్రసక్తే లేదు. చేసిన పాపాన్ని తప్పుపుచ్చుకుంటాం, చేసిన పాపాన్ని నేను చేయలేదని చెప్పుకుంటాం. కానీ భక్తులు బైబిల్లో చాలా మంది ఒప్పుకున్నారు. వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకున్నారు, వాళ్ళు చేసిన పాపాలు ఒప్పుకున్నారు, వాళ్ళు చేసినటువంటి అతిక్రమాలన్నింటి కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ పితరులు చేసిన పాపాలను కూడా ఈ భక్తులు ఒప్పుకున్నారు. ఏమని తెలుసా? మా పితరులు చేసిన పాపను ప్రభువా ఇప్పుడు మేము ఒప్పుకుంటున్నాం. వాళ్ళు పాపం చేసినందుకే మేమేం చేస్తున్నాం తెలుసా? శిక్షను అనుభవిస్తున్నాం కదా దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఎవరి పాపం వారిని పట్టుకుంటుంది, ఇప్పుడు ఎవరి పాపానికి వారి యొక్క క్రియలకి దేవుడు జీతం ఇస్తాడు. ఇవాళ దేవుడు వాడి క్రియలు చెప్పిన నేను జీతం ఇచ్చేదను. ఏంటి ఆ క్రియ? పాపం అనే క్రియలు. మంచి క్రియలు ఉంటే దానికి కూడా జీతం ఉంది, పాపం అనే క్రియ కూడా జీతం ఉంది. ప్రాయశ్చిత్తం పొందుతున్నావా? పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. మరి నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. ఎక్కడ జరిగిపోయింది? ఎవరు చేశారు? మనం చేసినటువంటి తప్పులకై, మనం చేసినటువంటి అపరాధములకై, మనం చేసినటువంటి అతిక్రమణలకై మన కొరకు ఒక ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనం చేసిన పాపము తన భుజాన వేసుకున్నాడు. ఇంతగానో తెలియజేస్తున్నాడు దేవుడు. మరి ఎవరైతే అతిక్రమాలను పరిహారం పొందుతారో, ఎవరైతే పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారో వారు మాత్రమే ధన్యుడు. లేకపోతే జీవితము ధన్యము కాదని వాక్యాన్ని సెలవిస్తుంది. అందుకే మన జీవితంలో బ్రతికినంత కాలము ఈ లోకంలో మనకిచ్చినటువంటి కాలంలో కదా దేవునికి వాక్యం చదువుకున్నాం. మనం ఏమని చదువుకున్నాము? తన కాలమందు ఆకు వాడక ఏ విధంగా ఉండాలి? ఉంటున్నామా? అంటే ఎప్పుడు తెలుసా? ఈ ప్రాయశ్చిత్తం జరిగినప్పుడే, ఈ పరిహారం నొందినప్పుడే. పరిహారము ప్రాయశ్చిత్తం నొందకుండా నాకు ప్రతిఫలం కావాలి ప్రభువా, నా ఫలవరమైన జీవితం కావాలంటే దేవుడు ఇవ్వడు. ఏం చేయాలి? మన హృదయాన్ని, మన యొక్క మనస్సును దేవునికి అంకితం చేయాలి. ఇదిగో ప్రభువా నా యొక్క పాపమును తీసివేయి, నీ రక్తంలో కడుగు, నా యొక్క అతిక్రమములను తీసే ప్రభువా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఎప్పుడైతే మొరపెడతావో, ఎప్పుడైతే పాపాన్ని తీసేసుకుంటావో అప్పుడు నీవు ధన్యుడమని వాక్యం సెలవిస్తుంది. లేకపోతే ధన్యుడు ఎప్పుడు కూడా కాలేడు. పాపం కలిగిన నరుడు, అతిక్రమం కలిగిన నరుడు, అపరాధం కలిగినటువంటి మానవుడు ఎప్పుడు కూడా ధన్యుడు కాడు. ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం జరగకపోతే నేను ఎప్పుడు కూడా ధన్యుడము కాదు, నీ జీవితం ధన్యమైనది కాదు. దేనికి వాక్యం సెలవిస్తుంటుంది. దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎవరి చేతంట? భార్య చేత భర్త నిర్దోషం అనిపించుకుంటాడా? భర్త చేత భార్య నిర్దోషం అనిపించుకుంటాడా? జరుగుతుందా? జరగదు. ఎప్పటికీ భార్య భర్తని నిర్దోషుని పెళ్లి చేసుకున్నది మొదలుపడి మరణం అయ్యేంత వరకు కూడా నీవు నిర్దోషమని చెప్పదు. ఎందుకు? నమ్మకం లేని జీవితం కనుక. ఏంటిది? నమ్మకం ఉంటే నీ భార్య నీ మీద నిజం చెప్తుంది, నువ్వు నిర్దోషం అని చెప్తుంది, దోషని చెప్పదు. ఒక భార్యని, ఒక భర్తనే
మన పిల్లలే, సమాజమే మరి నువ్వు నిర్దోషం కాదని చెప్పినప్పుడు, సాక్ష్యం పొందుకున్నప్పుడు మరి దేవుడి చేత నువ్వు నిర్దోషమైన సాక్ష్యం ఎలా పొందుకుంటావు? అంటే ఇప్పుడు తెలుసా, మన అతిక్రమం తీసివేసుకున్నప్పుడు, మన యొక్క పాపమును తీసివేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడే సాక్ష్యం ఇస్తాడు. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన పాపం చేయకపోయినప్పుడు కూడా ఈయన ఏమంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు కదా, నేను ఈయన యందు ఆనందించుతున్నాను అంటున్నాడు. మరి నీ యందు కూడా దేవుడు ఆనందపడాలంటే, నీ యందు కూడా సంతోషపడాలంటే మరి ఏం చేయాలి? నీకు పాపములను, నీకు అతిక్రమములు, నీకు అపరాధాలు అన్నింటి కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దేవుడు నిన్ను నిర్దోషిని చెప్పాలంటే, కానీ అది జరుగుతుందా మానవుడికి? అది సాధ్యమా? సాధ్యమే, కానీ సాధ్యం చేసుకోలేడు. ఎందుకంటే ఈ లోకం అనేది ఒక చీకటి కనుక, ఈ చీకటిలో మనం అందరూ బ్రతుకుతున్నామట. వెలుగు దగ్గరికి రాని పిలుస్తున్నాడట దేవుడు, కానీ మనిషి రాలేకపోతున్నాడట. చీకటినే ఇష్టపడతాను వాక్యం సెలవిస్తుంది. చీకటినే లేదనుకుంటున్నారా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ప్రాయశ్చిత్తం జరగడానికి దేవుడు కృప చూపితే ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. చదువు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవుడు ఏం చేశాడు? లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించి ఆయన వెలుగునిస్తే నా పిల్లలు వెలుగుని జీవించాలని, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలని, వారి అతిక్రమాలకు ప్రాయశ్చిత్తం జరగాలని, వారు కూడా వెలుగులో ఉండాలని దేవుడు ఈ లోకానికి వెలుగునిస్తే మనిషి ఏం చేస్తున్నాడంట? వారి క్రియలు చెడ్డవైనందున, చెడ్డవైతే ఏమవుతుంది? తీసేసుకోమంటున్నాడు దేవుడు. చెడ్డ క్రియలు తీసేయడానికి దేవుడు వచ్చింది. ఇంకా ఎంతకాలం చెడ్డ క్రియలను బ్రతుకుతాం? ఎంతకాలం వాటి పట్టుకొని లాగుతూ పోతాం జీవితకాలం అంతా? అది దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడు తెలియజేస్తుంటున్నాడండి, దేవుడి చేత ఎవరైతే నిర్దోషం అనిపించుకుంటారో వారి జీవితం ఏమైపోతుంది? ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంటుంది కదా. దేవుడి వాక్యం సెలవిస్తుంటుంది. నిజంగా చీకటి విడిచిపెట్టాలి, చెడ్డ క్రియలు విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడి చేత మనం ఏం చేస్తాం తెలుసా? మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం. మన క్రియలు విడిచిపెడితే, మన చెడ్డ క్రియలు విడిచిపెడితే, మనకి పాపం విడిచిపెడితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా కుమారుడు నిర్దోషి, దోషి కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. తీర్పు ఇప్పుడే సంభవించిందని అక్కడ సెలవిస్తుంది. తీర్పు ఇదే. 7 నెలల తీర్పు తీర్చేసాడట. మరి ఎంతమంది తెలుసుకుంటున్నాం? ఎంతమంది వెలుగు ఇష్టపడుతున్నాం? ఎంతమంది దేవుని చేత నిర్దోషాన్ని మనం పిలవడుతున్నాం? దావీదు పాపం చేసినప్పుడు, దావీదు ఎన్ని పాపాలు చేశాడు? ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు ఎన్ని పాపాలు చేశాడు? ఒక్కడే చేశాడా? అనేకమైన పాపాలు చేశాడు దావీదు. మనం ఎన్ని పాపాలు చేశాం? ఎవరి పాపం వారిదే. ఎప్పుడు లెక్క అప్ప చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు లెక్క అప్ప చెప్పాలి? తీర్పు తినాలి లెక్క అప్ప చెప్పాలి. దావీదు కూడా లెక్క అప్ప చెప్పాల్సిందే కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు ఎన్ని తప్పులు చేశాడు? దావీదు ఎన్ని తప్పులు చేశాడు? రాస్తున్నది దావీదు కీర్తనకారుడే. ఏమంటున్నాడు? యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన ప్రేమలు ఎలా ఉంటాయి? మన ప్రేమలు ఎలా ఉంటాయి? కపట ప్రేమలు లేవా? కపటం అంటే ఏంటిది? కపట ప్రేమ మన మనసులో కపటం అని వాక్యం సెలవిస్తుంది. ఏంటిది ఆత్మలో కపటము? ఏంటిది కపటం అంటే? లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి కదా. లోపల ఏముంటది? కుట్ర
ప్రేమ కొలత కోసం అంటే ఎవరు చూడలేనంత, ఎవరు వర్ణించలేనంత, ఎవరు చెప్పుకోలేనంత ప్రేమను కొలత కోసం. కానీ ఆ మనసులో ఏముంటే కట్టుకుంటే ఇప్పుడే పొడి చేతులంతగా ఉంటది, కానీ బయట మాత్రం కపటం. మరి దీన్ని తీసేసుకోవాలంటున్నాడు దేవుడు. ఆత్మలో కపటాన్ని తీసేసుకోవాలంట. మరి తీసేసుకుంటున్నావా? వాళ్ళు ఎప్పుడు తీసేసుకుంటావు? దేవుడు అవకాశం ఇస్తున్నాడు. 2026 సంవత్సరం ఇచ్చాడంటే దేవుడు కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి కపటాన్ని తీసేసుకోవాలి. నిద్రపోవడానికా? నిద్రపోదావా? నిజంగా నిద్రపోతే మీరు కూడా ఏమైతే తెలుసో తండ్రులు కాదన్న మందిరంలో వచ్చిన వాళ్ళు అది కూడా చూద్దాం. దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. ఏం కదా మన మనసులో మన ఆత్మలో కపటం లేని జీవితం కలట. అలాంటి వారే దేవుడు ఒప్పుకుంటాడు. అలాంటి వారే దేవుడు ధన్యకరమైన జీవితాన్ని ఇస్తాడని వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి ప్రేమ దేవుడి సంగమం దేవుడు తెలియజేస్తున్నాడు. మన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి, మన అతిక్రమణకి పరిహారం పొందాలి. దేవుడి చేత మనం నిర్దోషం ఎంచబడితే తప్ప మన జీవితాలు దండమైనవి కావని వాక్యం సెలవిస్తుంటుంది. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. కీర్తన గ్రంథం 74వ కీర్తన గ్రంథం చూద్దాం. మందిరాన్ని గురించి, మందిరంలో ఏముందో దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 74వ కీర్తన, కీర్తన గ్రంథం 74వ కీర్తన, కీర్తన గ్రంథం 74వ కీర్తన 4వ వచనం చదువుతాం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యం నిన్ను పండుకొందురు. కదా, చాలా చక్కగా అనుకుంటున్నాను. నా తల్లులు మాత్రమే అనుకుంటారు. అన్నలు ఏంటో తెలుసా? ఎట్లా చెప్తాడు వాక్యం? అన్నలు చూస్తారు. తల్లులు మాత్రం ఏం చేస్తారు? ఆయన నిద్రపోతాడు. తన పని తన చేసుకుంటూ కూలిపోతే నిద్రపోతారా? చక్కగా ఏం చేస్తాడు? టిఫిన్ చేతులు పెట్టి, గొడవల చేతులు పెట్టి ఎక్కడ పోతాడు? ఇంటి పక్కన చేసి పంపిస్తాడు. పంపడా? నిద్రపోతాడా? కూలిపోతే ఎవరు నిద్రపోరు. మరి దేవుని మందిరంలో దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నీ మందిరమందు నివసించువారు ధన్యులు. నివాసం అంటే పండుకోవడానికి కాదు. ఇది మందిరం అనేది పండుకోవడానికి కాదు. నివాసం అంటే ఏంటి తెలుసా? దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని ఆరాధించాలి, ఆయన గురించి తెలుసుకోవడానికి ఈ మందిరము. యేసుక్రీస్తు ఏమంటాడు? యేసుక్రీస్తు ఏమంటాడు? అక్కడ వ్యాపారం జరుగుతూ ఉన్నప్పుడు, ఎక్కడ? యెరూషలేము మందిరంలో వ్యాపారం జరుగుతుంది. ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. యేసుక్రీస్తు కొరడాలు తీసుకొని అన్నిటిని పారదొలుకుంటూ వస్తున్నాడు, కొడుతున్నాడు. కొన్నింటి గాలిని బర్రెలు అన్నింటికి కొడుతూ ఉన్నాడు. అక్కడ చూసి ఆ మందిరాన్ని చూసి, పాడుగా ఉన్నటువంటి మందిరాన్ని చూసి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఈ మందిరంలో ఏం జరగాలి? ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. మరి మందిరాలు ఎందుకు కట్టుకున్నారు? వ్యాపారం చేయడానికి. మందిరాలు ఎందుకు? పండుకోవడానికా? అల్లరి చేయడానికి మందిరాలు. ఈ మందిరంలోనే నీకు నాకు సకల దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయి. మందిరం అంటే ఏదో వచ్చిపోయేది కాదు. ఇది చాలా జాగ్రత్త ఉండాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత వినాలి. దేవుని వాక్యం ఏమేమి చెప్తున్నాడు, దేవుడు ఏం తెలియజేస్తున్నాడు వినాలి. అది మన జీవితానికే కదా, ఎవరి జీవితానికో కాదు. మరి ఎందుకు నిద్రపోవాలి మందిరంలో? గుసలు పెట్టుకోవడానికి కాదు, నవ్వుకోవడానికి కాదు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వాక్యం చెప్తుంటే పక్కలో గిల్లుకొని నవ్వుకుంటారు. కూడా గుసలు పెట్టారా? ఖచ్చితంగా పెడతారు. ప్రతి దగ్గర చేస్తాం. మేము ఇంత వాక్యం చెప్తున్నాడు అనుకోవచ్చేమని చెప్పు. ఎవరు గిల్లుతున్నారో, ఎవరు నిద్రపోతున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో కూడా ప్రతిదీ చూస్తాం.
ధన్యులు. ఇంకేం చేయాలంటే ఈ మందిరంలో ఏం జరగాలి? వారు నిత్యం నిన్ను స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? ఎప్పుడు స్తుతించాలి? ఎప్పుడు స్తుతించమంటున్నాడు దేవుడు? దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడు స్తుతించాలని వాక్యం సెలవిస్తుంటుంది తెలుసా? ఇక్కడే రాయబడింది. ఏం రాయబడింది? నిత్యము నిత్యము ఆయనను స్తుతించాలి, నిత్యమైనను గణపరచాలి, మహిమపరచాలి, నిత్యమైన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన కట్టడాలను, ఆయన శాసనాలను, ఆయన న్యాయ విధులను అన్నిటిని మనం ఏం చేయాలంటే ఈ మందిరంలో మనము ధ్యానించాలి. బడి ఎందుకు? గుడి ఎందుకు? బడి ఎందుకు? గుడి ఎందుకు? బడి అంటేనేమో మనం చదువుకునేది, గుడి అంటేనేమో మనం కూర్చునేది కదా. మనం కూర్చునేది గుడి, మనం చదువుకునేది బయట. బడి అక్కడ నేర్చుకున్నాం, ఇక్కడ కూడా నేర్చుకోవాలి. మరి నేర్చుకుంటున్నామా? నిద్రపోతే ఏమొస్తుంది? ఏమి రాదు. సాతాన్ని నెత్తిన పెట్టదు అప్పటికే. ఎవరైతే నిద్రపోతున్నారో ఆ సాతాను ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని ఎత్తుకొని పోయింది. నువ్వు దేవుడి మందిరంలో లేనంటే నీ దేవుడికి దీవుల ఆశీర్వాదాలు రావు. ఎందుకు తెలుసా? నిద్రపోయే వారికి రావు. వాక్యాన్ని స్తుతించాలి, వాక్యాన్ని ఆరాధించాలి, దేవుడు గణపరచాలి. వాక్యం సెలవిస్తుంది. నిత్యమైన స్తుతించాలి, నిత్యమైన గణపరచాలి. వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇంకొక మాట చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఇక్కడ అద్భుతమైన మాట రాయించాడు దేవుడు. చూడండి ఒక మాట. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారమే చేసి దానిని రూఢిగా కైకొను నరుడు ధన్యుడు. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? దేవుడు నియమించేశాడంట. ఏమి నియమించాడు దేవుడు? అక్కడ ఏమన్నాడు? నీ మందిరమందు నివసించువారు ధన్యుడు, వారు నిత్యం నిన్ను స్తుతించును. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంటుంది కదా? నేను నియమించిన. ఎవరు నియమించారు? దేవుడు నియమించాడట. ఏమి నియమించాడు? నీ కొరకు, నా కొరకు. అంటే మనమందరం కూడా దేవుడి యొక్క మందిరంలో నివసించి ఆయనను స్తుతించాలని, గణపరచాలి, మహిమపరచాలి. దేవుడి యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలి. పొందుకోవాలంటే ఏం నియమించాడు తెలుసా? ఏమంటున్నాడు ఇక్కడ? విశ్రాంతి దినము. ఏంటిది? విశ్రాంతి దినము. పూలి దినము. పూలి దినము చెప్పాలి. అందరూ ఏం కాదు చెప్పాల్సింది. పూలి దినము, విశ్రాంతి దినము మనం నియమించాలి. మరి కూలిపోతే ఏం జరుగుతుంది సార్ అనొచ్చు. దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి దేవుడి యొక్క సన్నిధిలో ఆరాధన జరుగుతుండగా మరి విడిచిపెట్టిపోతే ఏం జరుగుతుంది సార్ అని అనుకోవచ్చేమో. చిన్న సంచం చూసినారు ఎప్పుడైనా? చిన్న సంచం చూసారా? జోర వేసుకొని చిన్న సంచి ఉంటుంది. వచ్చినవన్నీ చేసుకుంటూ పోతారంట. ఏమన్నీ ఎక్కడ పోతున్నాయి? కిందనే పోతున్నాయి. నీ జీవితం, నా జీవితం కూడా అలానే ఉంటుంది. ఎందుకో తెలుసా? విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నన్ను స్తుతించాలి, నన్ను గణపరచాలి, మహిమపరచాలి అంటున్నాడు. ఇక్కడ అదే తెలియజేస్తున్నాడు. నియమించిన దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినము అపవిత్రపరచకుండగా కూలి పోతున్నామంటే, దేవుడికి మందిరాన్ని విడిచిపెట్టి వేరే పనులకు వెళుతున్నామంటే, మన సొంత పనులకు వెళుతున్నామంటే అది ఏమైపోతుంది? అపవిత్రమైపోతుంది. ఏమైపోతుంది? చాలా మంది వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఇంటి దగ్గరే ఉంటున్నారు. కానీ వాక్యం ఏం చదివేస్తుంది? ఆయన మందిరంలోనికి రావాలి. ఇంటికాడ ఉంటే కూడా అపవిత్రమే. దేవుడి దినాన్ని పాటించాలి కదా. మరి దేవుడు నియమించాడు కదా. మరి దేవుడు నియమించిన దినాన్ని పాటించకపోతే మనం
దేవునికి సన్నిధిలో చేరి స్తుతించాలంట. దేవునికి సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని పురికొల్పుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఒకరినొకరు ఆత్మ సంగీతములతోనూ పాటలతోనూ కదా వాద్యములతోనూ దేవునికి మాటలతోనూ ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు దేవుని స్తుతించాలని వాక్యం సెలవిస్తుంది. మన దేవునికి మందిరాన్ని దేవునికి మన దినాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? దినాన్ని అపవిత్రపరుచుకుంటున్నాము, దేవునికి మందిరాన్ని కూడా అపవిత్రపరుస్తున్నాం. కాబట్టి ప్రేమ దేవుని సంగమా, దేవునికి వాక్యం సెలవిస్తుంటుంది. సార్ కూలి పోతే మాకు గడవదనుకుంటున్నామేమో. ఒక ఆయన విమానం తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరు వినాలి చాలా జాగ్రత్తగా. విమానం తయారు చేసిన ఎవరు? రైట్ బ్రదర్స్ లేదా రైట్ సోదర్స్ అంటారు వారిని. అయితే విమానం తయారు చేసిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళకి డబ్బు ఎక్కువైంది. వినాలి, మనకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు వాళ్ళు. అయితే మరొక దినాన్ని ఇద్దరు అన్నదమ్ములను ఏం చేశారంట? ఇంటర్వ్యూకి పిలిచారు. మనం కూడా టీవీలో చూస్తాం అప్పుడప్పుడు ఇంటర్వ్యూ. అట్లా వీళ్ళను టీవీ మన ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ ఇంటర్వ్యూ ఆయన ఏం అడిగాడంటే, బ్రదర్ మీరు సండే కూడా మీరు తయారు చేసినటువంటి ఈ రేపేడు అంతా కూడా మూసేసి మీరు ఆదివారం దేవునికి సన్నిధికి వెళుతున్నారు కదా, ముయ్యకుండా మీరు ఇంకా ఎక్కువ తయారు చేసే ఎక్కువ విమానాలు అమ్ముడుపోతాయి కదా అని అడిగారంట. ఏం చేయాలి? షాపుని తెరవమన్నారు. వీళ్ళేమో షాపు మూసి ఆదివారం కూడా చర్చికి వెళుతున్నారు. కానీ వాళ్ళు ఇచ్చింది ఏం తెలుసా సమాధానం? ఒక ఆదివారం తెరిస్తే కోట్లు రావచ్చు, $1 మిలియన్ రావచ్చు, కానీ నా దేవుడు స్తుతించకపోతే ఆ $1 మిలియన్ నాకు వచ్చిన ఏంటి, లాభం ఏంటి? ఖచ్చితంగా నేనేం చేయాలి? దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. ఇంకొకటి KFC అంటే చికెన్. KFC ఇక్కడ మన దగ్గర లేదు, కానీ మీరు చెప్తున్నా వినండి. అంత కాకుంటే బ్రెస్, ఏంటిది? కోల్గేట్ బ్రెస్ తయారు చేసినటువంటి కంపెనీతో ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడంట. ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు కూడా ఆధారం ఈ విధంగానే యథావిధిగా షాప్ మూసేసి ప్రొడక్ట్ అన్ని కూడా ఆపేసి చర్చికి వెళ్ళి వాళ్ళు దేవుని ఆరాధిస్తుంటే కూడా ఏమడిగారు? బ్రదర్ మీరు ఆత్మను కూడా మూసేసి ఎందుకు వెళ్తారని. నాకు ఇంతకంటే ఎక్కువైనది లేదు. ఈ KFC వాళ్ళు కూడా ఏమంటారంటే, తిండి చికెన్ చాలా స్పైసీ ఉంటుంది, చాలా చక్కటి రోగం వస్తుంది తింటే, చాలా చక్కగా ఉంటుంది, తినడానికి రుచికరమే, కానీ చక్కటి రోగం కూడా వస్తుంది. వేలు పెట్టి ఖర్చు పెట్టడం కూడా బాగా కాదు రోగాలు ఆ చికెన్ తింటే. అయితే వాళ్ళు ఏం చేశారంట? ఆదివారం దినాన షాపు మూసేస్తున్నట్ట, సోమవారం తెరుస్తున్నట్ట. బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్తారు? ఆదివారము మేము అందరం సెలవు, మాకు ఆదివారం సెలవు కదా, మేము ఆర్డర్ ఇస్తే మాకు కొంత తిని మరి కడుపు నింపుకుంటాము, మీకు డబ్బు వస్తుంది కదా అని అడిగారంట. అడిగితే ఆ యజమాని చెప్పిన మాట ఏం తెలుసా? ఆదివారం నీ కడుపు నింపగలుగుతానేమో కానీ నా దేవుని కడుపు నిండాలి కదా. దేవుని కడుపు ఎలా నిండుతుంది? దేవుని కడుపు మనం స్తుతిస్తేనే, మనం గణపరిస్తేనే, మనం ఆరాధిస్తేనే ఆయన కూడా సంతోషపడతాడు, ఆనందపడతాడు. ఈ ఒక్క ఆదివారం తెరవకపోయినంత మాత్రాన నాకేం నష్టం రాదు, మిగతా సోమవారం అంతకంటే డబ్బులు వస్తాడు. కొన్ని కోట్ల $1 మిలియన్ అధిపతులు. మరి మన జీవితంలో మనకు వచ్చేటువంటి కూలి ఉండొచ్చు, ఆ కూలి చేసిన బ్రతుకుతా మనకు వచ్చేమో. ఒక్క 4 వారాలు దేవుడికి ఇస్తే 7 సంవత్సరాల పంటను మరి 7వ సంవత్సరం తర్వాత వద్దు, తర్వాత నీకు ఇస్తానన్న దేవుడు ఈ రోజు 4 వారాలకు దేవుడు ఆహారం ఇయ్యడా? కాబట్టి ప్రేమ తెలుసుకున్నామా? దేవుడి యొక్క వాక్యం ఏం తెలుసు తెలుసా? దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని ఎవరు కూడా అపవిత్రపరచొద్దు. మనకి ఇష్టమైన మార్గం ఎంచుకోవద్దంట. ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడు? ఏ కీడు చేయకుండా. కీడు చేయట్లేదా? ఉపవాసం ఉంటాం, కీడు చేస్తాం, ఆధారం వస్తాం, కీడు చేస్తాం. మరి ఎప్పుడు మన జీవితాలు మారుతాయి?
నేను చెబుతున్నమాట కదా, దేవుడికి వాక్యం చేస్తారు. విశ్రాంతి దినాన ఏ కీడు కూడా జరగకూడదంట. ఇంట్లో వాళ్ళు కూడా కీడు జరగకూడదంట. ఇంట్లో ఎద్దుకు కూడా కీడు జరగకూడదంట. కానీ మనిషి ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా కీడు చేస్తున్నారు. ఆదివారం ముఖ్యంగా కూడా ప్రతిరోజు కీడు జరుగుతుంది. అందులో ప్రాముఖ్యంగా విశ్రాంతి దినాన మరీ కీడు ఎక్కువ జరుగుతుంది. కొంచెం కాదు, మరీ ఎక్కువ కీడు జరుగుతుందంట. అలా చేయకుండా అంటున్నాడు దేవుడు, ఏ కీడు చేయకుండా తన చేతులు బిగబట్టువాడు ధన్యుడు. ఎప్పుడు చేతులు బిగబడతాడు? తన మనసును బిగబడితే, తన నోటిని అదుపులో పెట్టుకుంటే అప్పుడు నీ చెయ్యి నా చెయ్యి ఉంటుంది. పిడికి ఎప్పితే కీడు. బిగబట్టుకున్నవాడే ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. మరి ఎప్పుడు ఆదివారం పిడికిలు వ్యక్తివి, మరి మిగతా రోజులు పిడికిలు వ్యక్తివి కీడు చేయడానికి కనీసం ఒక్క రోజైనా దేవుడు సెలవిచ్చినట్టుగా ఒక్క దినమే ఇచ్చాడు కదా. మనం చదువుకున్నాం అదే కీర్తనల గ్రంథం 24వ కీర్తనలో ఏమంటుందో ఒకసారి చూడండి. అదే 24వ కీర్తనలో మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. 24వ కీర్తన చూడండి, దేవుడికి వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఏమంటున్నాడు? 10వ వచనం ఒకసారి. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారం నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం ఎదుట నుండుట నాకు ఇష్టము. మరి ఎంతమంది ఇష్టపడుతున్నారు మందిరాన్ని? కలిసి చక్కగా చెప్తాం. ఏమని? ఎవరైనా బయట అడిగితే ఇదే మాటలు చెప్తారు. ఏమని? 1000 దినముల కంటే ఏంటి శ్రేష్టము? ఒక్క దినము, ఒక్క గడియ. ఒక్క గడియ దేవుని మందిరానికి వస్తున్నావా? వచ్చి మరి ఏం చేస్తున్నావు కదా? దేవుడికి వాక్యం సెలవిస్తుంది. ఒక్క గడియ నువ్వే చెప్తున్నావు కదా, నేను చెప్పలేదు అన్నమాట. అడిగితే ఆధార చేతుల్లో మనసు ఉన్నది సార్ అని వాళ్ళు ఉన్నారు. కన్నడ వాళ్ళు ఏడంటారు మనసు వాళ్ళకి ఇష్టమైన చోట ఉంటారు. ఒక గడియ, ఒక గంట కదా, కనీసం 10 నిమిషాలు అయినా దేవుని స్తుతించాలి కదా, కనపరచాలి కదా, ఆరాధించాలి కదా. మన జీవితాలు ధన్యకరంగా ఉండాలంటే ఈ వాక్య భాగాలన్నీ మనకు తెలిసి కూడా చాలా తక్కువ సమాధానం చెప్తాం. కానీ దానికి తగ్గట్టు క్రియలు లేవు. వస్తాయా దీవెనలు? ఆశీర్వాదాలు వస్తాయా? వస్తాయా దీవెనలు? ఆశీర్వాదాలు వస్తాయా? అపవిత్ర భావిస్తున్నటువంటి మనకు దేవుడి దీవెనలు వస్తాయా? దేవుడి విశ్రాంతి దీవెనలు వద్దనుకుని వెళ్ళిపోతున్న మనకు దేవుడికి దీవెనలు వస్తాయా? మనం దండులం అయిపోతామా? మన జీవితం ధనకరంగా కనిపిస్తుంటుందా? దేవుడు నిర్దోషం ఎంచగలడా? దేవుడు ఎప్పుడు నిర్దోషం ఎంచడు. ఓ దేవుడి దినాన్ని మళ్ళీ ఏం చేస్తున్నావు? అపవిత్ర పరుస్తున్నప్పుడు దేవుడి దినాన మనం కీడు చేస్తున్నప్పుడు నువ్వు నేను ఎక్కడ నిర్దోషం అవుతాం? అవుతామా? నిర్దోషం ఎప్పుడు కాలేము. పాటించాలి. దేవుడు నియమించాడు కనుక ఆ నియమం ప్రకారం మనం పాటిస్తే తప్ప మన జీవితాలు ధన్యము కావని వాక్యం సెలవిస్తుంది. అందుకంటున్నాడు ఇక్కడ, ఏ కీడు చేయకుండా తన చేతులు బిగబట్టి వాడు ఆ ప్రకారం చేసి దాని రూఢిగా దయపడి నరుడు ఏం చేయాలంట? నరుడు అంటే అందరూ వస్తారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ఏ దేశమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, దేవుడు తెలుసుకున్న వారు, దేవుడు ఎరిగిన వారు ఖచ్చితంగా ఆ ప్రకారం అంటే దేవుడు నియమించాడు కదా, ఆ నియమం ప్రకారం దేవుడు నియమించాడు కదా విశ్రాంతి దినాన్ని. ఆ విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు స్థుతించాలి, కనపరచాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని మనం జీవనం పొందుకుంటే మన కుటుంబం ధన్యకరం అవుతుంది. అలా పాటించకపోతే క్వశ్చన్ వీకే ఏమి జరుగుతుందో. ఒక ఆయన తెలియజేస్తున్నాడు, మనకిచ్చినటువంటి సమయాన్ని, మనకిచ్చినటువంటి కాలాన్ని మనం ఏం చేయాలంటే దేవుడు స్థుతించే వారు ఉంటే, దేవుడు గణపరిచే వారు ఉంటే మన జీవితాలు ధన్యమైతే మన పాపాన్ని ఒప్పుకోవాలి, మన అతిక్రమాలను ఒప్పుకోవాలి, దేవుడిని ఆశ్రయించే వారు ఉండాలి, దేవుడి వాక్యాన్ని ధ్యానించే వారు ఉండాలి. అలా ఉంటే తప్ప మన దేవుడి చేత నిర్దోషని ఎప్పటి కూడా తేల్చుకోలేదు.
కాబట్టి ప్రేమ దేవుని సంగమా, మరి నీ జీవితం నా జీవితం ఏది? మరి ధన్యకరమైన జీవితాలలో ఉన్నాయా? మరి దేవుని ప్రణాళిక ప్రకారం దేవుడు నియమించినటువంటి మరి శాస్త్రం ప్రకారం, దేవుడు నియమించినటువంటి ఆజ్ఞ ప్రకారం, దేవుడు ఇచ్చినటువంటి కట్టడాల ప్రకారం మరి మనం అందరం నడుచుకుంటున్నామా? నడుచుకుంటే తప్ప మన జీవితము ధన్యము కాదు. కొద్ది మనం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మంచిది. మరి ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్టయితే మరి కానుకలు పాడచ్చుగా కానుకలను సమర్పించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం.